తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్తున్నారు. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. కీలకమైన మంత్రివర్గ విస్తరణపై చర్చించబోతున్నట్లు తెలిసింది. రేపటి నుంచి 22 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలపైన చర్చ ఉంటుందని సమాచారం. ప్రధానంగా 6 మంత్రి పదవుల పంపకంపై చర్చ సాగుతుందని తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రి మండలిలో 11 మంది మంత్రులున్నారు. మిగతా మంత్రి పదవులపై ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు. ఒక్క రోజులోనే చర్చలన్నీ ముగియనున్నాయి. ఈసారి గెలిచిన నేతలకే కాకుండా ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్, నిజామాబాద్లో షబీర్ అలీ వంటి వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. తద్వారా మైనార్టీలకు పార్టీ మరింత దగ్గరవుతుందనే అంచనాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆశావహుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. రత్న మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ పర్యటన చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక 4 అంశాలపైన ఢిల్లీ హైకమాండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచన చేయబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే నిన్న పిఎస్సి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిపైన కూడా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీకి ఇవ్వనున్నారు. ప్రధానంగా సోనియా గాంధీ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ కానీ లేకపోతే ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో నిలబడాలని కూడా రిక్వెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే పిఎస్సి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన ధర్మిలా దాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు అదేవిధంగా సోనియా గాంధీకి ఇవ్వనున్నారు. ఇది ప్రధానమైన అంశం. నిన్న పిఎస్సిలో జరిగినటువంటి చర్చ అదేవిధంగా తీసుకున్నటువంటి తీర్మానాలపైన కూడా సోనియా గాంధీకి అదేవిధంగా మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నారు. సోనియా గాంధీ ఈసారి డెఫినెట్గా లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కూడా సెంటిమెంట్ ఉన్న ధర్మిలో ఇక్కడ నుండి పోటీ చేయాలని కూడా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. దీంతో పాటుగా ఇక రెండవ అంశం చూసినట్లయితే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు హైకమాండ్తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావాహులు చాలామంది కూడా పోటీ పడ్డ నేపథ్యంలో చాలామంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారందరికీ నామినేట్ పదవులు, కార్పొరేషన్ పదవులు ఇస్తామని కూడా గతంలో చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు నామినేట్ పదవులు కూడా ఇవ్వడానికి స్కోప్ ఉన్న నేపథ్యంలో ఆ తరహా సంబంధించినటువంటి ఏ జిల్లాలో ఎవరికి ఇవ్వాలి, ఏ సంబంధించిన ఉండాలి, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలకు వారి యొక్క సేవలు ఎట్లా ఉపయోగించుకోవాలని దానిపైన కూడా హైకమాండ్తో చర్చించబోతున్నారు. ఇక మూడవ అంశం చూసినట్టయితే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో పాటుగా మిగతా సంబంధించినటువంటి నేతలతో అంటే కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచన జరగబోతున్నారు. 12 రోజుల పాటు అంటే ప్రభుత్వం ఏర్పడి 13వ రోజు అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగినటువంటి పురోగతిపైన ఆర్థిక పురోగతి ఎట్లా ఉంది, ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక స్థితులు ఎట్లా ఉన్నాయి, దీనిపైన వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీంతో పాటుగా కాళేశ్వరం సంబంధించినటువంటి ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ పిల్లల కుంగివేత ఎల్ఎన్టీ సంబంధించిన సంస్థ చేతులెత్తేయడం ఆ తర్వాత పరిణామాలన్నిటిపైన కూడా ఢిల్లీ హైకమాండ్తో సమాలోచన చేయబోతున్నారు. ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానిపైన కూడా వివరణ అంటే వారి దాని నుంచి సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్ళడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఆశావాహులు నామినేట్ పదవులు వస్తాయని కూడా గంపడి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిలోకి తీసుకుని నిన్న పీఎస్సీలో కూడా ఈ అంశం పైన కూడా పొలిటికల్ అఫైర్ కమిటీ నిన్న పీఎస్సీలో కూడా ఇదే అంశం పైన చాలా సుదీర్ఘంగా చర్చ జరిగిన విషయం మనకు తెలిసిందే. సో మొత్తంగా చూసినట్టయితే నామినేట్ పదవులు ఎక్కడ ఇవ్వాలంటే పార్లమెంటు ఎన్నికలు ఉన్న ధర్మిలో ఏ నియోజకవర్గాలు కానీ లేకపోతే ఏ జిల్లాలకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపైన తద్వారా రేపు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఎట్లా బలోపేతం అవుతుందనిపైన కూడా సమాలోచన చేసేందుకు గాను నామినేట్ పదవులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సోనియా గాంధీ ఈసారి నల్గొండ కానీ లేకపోతే ఖమ్మం జిల్లాలో, ఎందుకంటే నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 11 స్థానాలు వచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన నేపథ్యంలో అక్కడి నుండి పోటీ చేయాలని కూడా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయనున్నారు. దీంతో పాటుగా ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. చాలా చోట్ల సంబంధించినట్టు 2 జిల్లాల్లో ఎక్కడి నుంచిలైనా పోటీ చేస్తే డెఫినెట్గా సెంటిమెంట్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కనుక ఈసారి భారీ మెజార్టీతో గెలుపొందుతుందని కూడా ఇవ్వబోతుంది. అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా సోనియా గాంధీకి రుణం తీర్చుకునే వాళ్ళు అవుతారని కనుక ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖమ్మం కానీ లేకపోతే వరంగల్ నల్గొండ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో నుండి పోటీ చేయాలని కూడా అటు మల్లికార్జున ఖర్గేకు అదేవిధంగా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నారు. నిన్న పీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయాల పైన పూర్తి స్థాయిలో కూడా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వబోతున్నారు. రత్న రైట్. అయితే సాదిక్, అటు మైనారిటీలకు పార్టీ దగ్గర అయ్యే క్రమంలో చూసుకుంటే ఇటు ఫిరోజ్ ఖాన్ కానీ షబ్బీర్ అలీ ఆరిఫ్ కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాదిక్? రత్న, దీంట్లో ప్రధానంగా నామినేట్ పదవుల్లో ఇప్పుడు మన కార్పొరేషన్ పదవులు ఉంటాయి, ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి. సో ఎమ్మెల్సీ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రివర్గంలో తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది, అంటే పార్టీ చేస్తుంది. ప్రభుత్వంలో వారి అవసరం కూడా ఉందని కూడా గుర్తిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా నిజామాబాద్లో కూడా అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళను తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఆ వర్గాలకు కూడా మరింత భరోసా ఉంటుంది. ప్రభుత్వం మాది అనేది ఓన్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. నాంపల్లి నుంచి వెళ్ళి కూడా ఆయన చాలా తక్కువ మెజార్టీ, తక్కువ ఓట్లతో ఓడిపోయిన సందర్భం ఉంది. అదేవిధంగా సీనియర్ నేతగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ కూడా నిజామాబాద్ నుంచి ఉన్నాడు. ఆయనకు కూడా సీటు ఇవ్వాలి, ఆయనకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని కూడా ఒక పార్టీ అయితే ఒక ఆలోచన అయితే మొదటి నుంచి చేస్తుంది. సో ఈ తరహా సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది, చర్చకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కేసీ వేణుగోపాల్తో ఈ అంశంపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అని కనబడుతుంది. ఎందుకంటే జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ అయితే ఆ ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలి, వాళ్ళని మళ్ళీ ప్రభుత్వంలో ఏ విధంగా తీసుకోవాలి, మంత్రి పదవులు ఏ విధంగా ఇవ్వాలన్న పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ప్రధానంగా దాంట్లో రత్న రంగారెడ్డి జిల్లా ఉంది, తర్వాత హైదరాబాద్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి. మంత్రివర్గంలో ఎవరు లేరు జిల్లా మంత్రులు అనే దానిపైన కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో వారిపైన కూడా ఆ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి చూసినట్టయితే 4-5 అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైకమాండ్తో చర్చించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అన్ని శాఖలు కూడా అప్పులకు ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో వాటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా పవర్ ప్రజెంటేషన్ కూడా అసెంబ్లీ సాక్షిగా వినిపించి ప్రజలకు తెలియజేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న ధర్మిలో ఈ యొక్క పరిణామాలన్నింటిపైన కూడా ఢిల్లీ హైకమాండ్కు మరోసారి చెప్పేందుకు ప్రయత్నం చేసే భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి పయనమయ్యారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ సాదిక్.